రోజు పోయే కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోగలను. అది నా ఫ్యూచర్లో నేను చేసుకుంటాను. మా అమ్మకి పక్క మాట ఇచ్చేస్తున్నాను సార్. మా అమ్మకి ఇంకొకటి కూడా చెప్పాను సార్. 8% మా మమ్మీ అండి ఇన్ని రోజులు చేస్తున్నావు కదా, నువ్వు జాయిన్ అయ్యి ఒక 2 months 3 months అవుతుంది, నీకు ఇంకా ఏం డబ్బులు వస్తలేవు ఏం వస్తలేవు అంటే మా అమ్మకి ఒకటే చెప్పాను, డబ్బులు అనేది ఎమ్మడే రావు, ఏదైనా మనం పని చేసే కొద్ది పోతేనే అమౌంట్ వస్తాయి అని చెప్పాను సార్. 8% అయితే 1000 రూపీస్ బోనస్ చెక్ వస్తుంది, అలాగే ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుందమ్మా అంటే ఈరోజు మా మమ్మీ ఇంటర్న్షిప్ బయటికి వెళ్ళేటప్పుడు ఈరోజు నువ్వు పోతున్నావు కదా 1000 రూపాయలు కాదు కదా, దానికంటే డబ్బులు తీసుకొని రావాలి, నేను అట్లయితే నువ్వు ఇట్లా కావాలని ప్రతి మాట అయితే చెప్పాను నేను సార్. మా అమ్మాయికి ఒకటే మాట చెప్పాను, 1000 రూపీస్ కాదు ఒక 2 మళ్ళీ వచ్చే కాలేజీలో ఒక మాట చెప్పాను. కాలేజ్ మా ఫ్రెండ్స్ అందరు కలిసి నన్ను కొంచెం ఎడకారంగా మాట్లాడారు, నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు కదా, అది ఇది నీకు ఎన్ని వస్తాయో చూద్దాంలే చేద్దాంలే అని అన్నారు. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు ఫర్ మంత్ 55,000 తీసుకుంటాను. వెస్టేజ్ అసలు నాకు నేను ఫస్ట్ మా అప్లైన్ రామకృష్ణ సార్ వచ్చి అరే వెస్టేజ్ బాగుంటుంది చేసుకోవాలి, నీకు ఫ్యూచర్ ఉంది, మంచి టాలెంటెడ్ ఉన్నామని నాకు చెప్పారు సార్. నేను మా సార్ మాట కాదనకుండా వచ్చి వెస్టేజ్ చేసుకొని ఇంకా కొంచెం చాలా ముందుకు వెళ్తానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం